భాగ్యనగరం. ఆ రోజు ప్రశాంతమైన ఉదయం. ఒక మనిషి త్వరగా రెడీ అవుతున్నాడు. తన భార్య, "ఏంటండి ఎప్పుడు లేనిది ఈరోజు ఇంత త్వరగా రెడీ అవుతున్నారు? ఎక్కడికి వెళ్ళాలి ఏంటి?" అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, "ఈరోజా మా బాస్ వస్తున్నాడు యూఎస్ నుంచి. అస్ ఆయన మళ్ళీ యూఎస్ వెళ్ళే వరకు అతను పిఏగా నేనే పనిచేయాలంట. అసలే ఆయన చాలా స్ట్రిక్ట్. భయంగా ఉంది. ఆయన కోపిష్టి అని కంపెనీలో అందరూ అనుకుంటారు. అసలే మనకి ఈఎంఐలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గానీ జాబ్ పోయిందో అందరం రోడ్డు మీద పడతాం" అని కిషోర్ త్వరగా కారు ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాడు. కిషోర్ బుక్కే పట్టుకొని, "నీట్గా ఉన్నానా? అసలే మనోడు సంఖ్యగాడు. ఏం చెప్తాడో ఏమంటాడో అని భయంగా ఉంది" అని కిషోర్ అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఫ్లైట్ వచ్చింది అని మైక్లో చెప్తున్నారు. ఇంతకీ మనోడెక్కడా అని కిషోర్ చూస్తున్నాడు. అప్పుడు 6 అడుగుల ఎత్తు, చూడ్డానికి తెల్లగా హిందీ హీరోలా ఉన్నాడు. వీడేనా అని కిషోర్ అనుకుంటూ ఉన్నాడు. కానీ ఏంటి, నాకు ఫోటోలో వేరేవాడు కదా అని చూస్తున్నాడు. అప్పుడు అతని వెనుక చూడ్డానికి 6 అడుగుల ఎత్తు, చూడడానికి తెల్లగా, బల్క్గా, ఏ అమ్మాయి అయినా చూస్తే కళ్ళు తిప్పుకునేలా ఉన్నాడు. అమ్మయ్య, బాస్ వస్తున్నాడు. "హలో సార్" అని కిషోర్ వెళ్ళాడు. "సార్, నా పేరు కిషోర్. వెల్కమ్ టు హైదరాబాద్" అని, "నేను మీ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వస్తున్నాను సార్" అని పరిచయం చేసుకున్నాడు. "ఓకే, కార్ ఎక్కడా?" అని విక్రమ్ చెప్పాడు. "సార్, దగ్గరలోనే ఉంది, రండి సార్" అని తన లగేజ్ని కిషోర్ తీసుకొని వచ్చాడు. "సార్, కార్లో. హైదరాబాద్ వచ్చి మీరు 7 ఏళ్ల పైన అయిందనుకుంటా. సిటీ చాలా మారిపోయింది సార్" అని అన్నాడు. "అవును, చాలా మారిపోయింది, కొన్ని విషయాలు తప్ప" అని తనలో తనే విక్రమ్ మాట్లాడుకున్నాడు. "అవును, నేను ఈమెయిల్ పంపించాను కదా, దాని గురించి ఏం చేశారు?" "వెతుకుతున్నాం సార్. ఏ నిమిషంలో అయినా ఆ ఇన్ఫర్మేషన్ రావచ్చు." "సరే, మీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా?" "లేదు, హోటల్ బుక్ చేయి, నేను అక్కడనే స్టే చేస్తా." "ఓకే సార్, హోటల్ బుక్ చేస్తాను." హోటల్ వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యాడు విక్రమ్. "అవును, నేను పంపించిన డీటెయిల్స్ ఎంతవరకు వచ్చింది?" "మంచి ఆ రోజు గడిచిపోయింది. కిషోర్, నువ్వు చెప్పిన టీం బాగానే పనిచేస్తుందా? ఒకరోజు అవుతుంది, కనీసం అతని గురించి ఏమీ తెలియదు సార్ అని అంటున్నావు. అసలు ఈ వ్యక్తి రామ్ గురించి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది?" "సార్, మీరు పంపించిన వ్యక్తి గురించి ఒకే దగ్గర ఆగిపోతున్నాం." "అవునా, అంటే మీరు పని చేయలేకపోతున్నారు?" "లేదు సార్, మా టీం 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వాళ్ళ గురించి కూడా పట్టుకుంది. కానీ ఇతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంది. మేము ఇన్ఫర్మేషన్ రామ్ గురించి తెలిసినంత వరకు తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తను వాళ్ళ అమ్మ బంధువుల నుంచి గార్డియన్షిప్ అక్కడే 7 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత లేదు, 6 నెలలు 25 రోజులు 6 నెలలు 25 రోజులు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడెక్కడ ఉన్నాడో తెలీదు. కానీ 3 ఏళ్ళ కింద వరకు అక్కడ బెంగళూరులో పనిచేశాడని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్. అక్కడ ఏదో తప్పు చేశాడని ఆ కంపెనీ నుంచి తీసేశారు." "ఏ తప్పు చేశాడు?" "ఏమో సార్, తెలీదు. మేము తెలుసుకున్నంతవరకు అక్కడ ఏదో తప్పు చేశాడు, అందుకే మేనేజ్మెంట్ తీసేసింది అని చెప్తున్నారు. అక్కడ ఉద్యోగులను అడిగితే రామ్ ఏ తప్పు చేయలేదు, ఓనర్ కొడుకే ఏదో తప్పు చేశాడు, అది చూసిన రామ్ని తీసేశారు అని అంటున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు సార్." "సరే, మనం వెంటనే బెంగళూరు వెళ్తున్నాం" అని విక్రమ్ చెప్పాడు. "ఓకే సార్, నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేశాను" అని కిషోర్ వెళ్ళాడు. బెంగళూరులో ఆ కంపెనీలో విక్రమ్ కాలు మీద కాలేసుకొని సీట్లో కూర్చున్నాడు. ఓనర్ భయపడుతూ నిలబడ్డాడు. "అసలు ఏం జరిగింది? రామ్ గురించి మీకు ఎంత తెలుసు?" "రామ్ మా కంపెనీలో పనిచేశాడు సార్, 3 ఏళ్ల ముందు వరకు. ఇక్కడ చిన్న తప్పు చేశాడని తీసేశాం." "ఏ తప్పు?" "అంటే రామ్ నా కొడుకుని కొట్టాడని తీసేశాను సార్ కుప్పంలో." "సరే, ఎందుకు తీసేశారు మీ కొడుకుని ఎందుకు కొట్టాడు?" "అంటే నా కొడుకు చిన్నప్పటి నుంచే చాలా గారాబంగా పెంచాను సార్, అందుకేను వాడు చెడిపోయాడు. ఇక్కడ ఉన్న అమ్మాయిలని ఇబ్బంది పెడుతుండేవాడు. చూసినా నేనేమనేవాడిని కాదు.
ఎందుకంటే వాడు ఒక్క కొడుకే అని వాడు తప్పు చేసిన క్షమిస్తూ వచ్చాను. కానీ ఆ రోజు ఒక అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టడం రామ్ చూశాడు. అది రామ్ అతన్ని కొట్టాడు. ఆ కోపంలో రామ్ని ఉద్యోగం నుంచి తీసేశాను. ఆ తర్వాత అతను ఎక్కడున్నాడో నాకు నిజంగానే తెలుసు సార్. తర్వాత రామ్ని నేను కలవలేదు. నిజంగా సార్, అతన్ని నేనేం చేయలేదు. సరే కానీ ఈ కంపెనీలో రామ్కి బాగా క్లోజ్గా ఉండేది ఎవరు? జనరల్ మేనేజర్ బాగా క్లోజ్గా ఉండేవారు సార్. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని భయపడుతూ ఆ ఓనర్ విక్రమ్కి చెప్పాడు. సరే, నీ కొడుకు తప్పు చేశాడు అంటున్నావు, నువ్వు క్షమించాను అంటున్నావు. ఓకే, నీకు బాగా వస్తుంది అనుకుంటా. ఒకవేళ నీ కొడుకు సడన్గా రోడ్డు మీద ఒక లారీ వచ్చి కొత్తితే తన జీవితాంతం బెడ్ మీదనే పడి ఉంటాడు. కాళ్ళు చేతులు ఇరిగిపోయి జీవితాంతం బెడ్ మీద పడి ఉంటే వాడి జన్మకి దేని పనికి వస్తాడంటావు? అది విన్న ఓనర్ భయపడుతూ, విక్రమ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, వాడిని ఏం చేయకండి, మీరేం చేస్తే ఏం చెప్తే అది వింటాను. వాడికి నేను తప్పకుండా శిక్ష వేపిస్తాను. ప్లీజ్ సార్, నా కొడుకుని ఏం చేయకండి. వాడిని చేతులారా వాడిని కొడుకు తీసుకెళ్ళి వాడికి శిక్ష పడేలా చేయాలి, వాడు అనుభవించేలా చేయాలి. అప్పుడే నేను వాడిని వదిలేస్తా. సరే సార్, సరే. ఇంతకీ ఆ జనరల్ మేనేజర్ పేరండి? కృష్ణారావు సార్. ఎక్కడున్నాడు? అతను 6 నెలల కింద ఈ పని మాని వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడని మాకు తెలుసు సార్. అతను అడ్రస్ మా డేటాలో ఉంది సార్. సరే, నేను చెప్పింది గుర్తుందిగా. నాకు అసలే జాలిదయ అంటూ ఏవీ లేవు అని అక్కడి నుంచి విక్రమ్ వెళ్ళిపోయాడు. అది చూసిన కిషోర్, అయ్య బాబోయ్, వీడు సైకోలా ఉన్నాడు, వచ్చాడిపోతుంది. ఆ రామ్ని వెతికే వరకు ఇంకెన్ని చూడాలో ఏంటో అసలే, అయ్య బాబోయ్ అని కిషోర్ అనుకుంటున్నాడు. అప్పుడు విక్రమ్, కిషోర్ ఎక్కడున్నావు ఒకసారి. అది విన్న కిషోర్, వస్తున్నాను సార్, తొందరగా మనం హైదరాబాద్ వెళ్ళాలి. కృష్ణారావు అడ్రస్ తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నాను అని. హైదరాబాద్ అదొక చిన్న ఇల్లు ఉంది. రోడ్డు మీద అందరూ వాకింగ్ చేస్తున్నారు. అక్కడికి బెంచ్ కార్ నిలబడింది. అది చూసిన అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కృష్ణారావు లోపల ఏదో పని చేస్తున్నాడు. ఏంటి బయట ఎంత సౌండ్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది బయట అని కృష్ణారావు బయటికి వచ్చాడు. అప్పుడే కారు చూసి, ఎవరిదబ్బా ఇది కారు అని అనుకుంటూ ఉన్నాడు. డోర్ బయటికి ఒక మనిషి దిగాడు. ఆ మనిషి చూసి, ఎవరు సార్ మీరు అని అడుగుతూ ఉన్నాడు. సార్, మీరేనా కృష్ణారావు? అవును సార్, నేను కృష్ణారావు అని మాట్లాడుతూ ఉంటే అతని వెనుక ఇంకో మనిషి కారు దిగి వచ్చాడు. ఇతను జేఆర్ కంపెనీ CEO విక్రమ్ గారు. ఓ, మీరేంటి సార్ ఇక్కడ అని కృష్ణారావు ఆశ్చర్యంగా చూశాడు. విక్రమ్, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకున్నావా అని అడిగాడు కృష్ణారావు కాఫీ ఇస్తూ. సార్, మీరు మా ఇంటికి వచ్చారు, రావాల్సి వచ్చింది. రామ్ మీకు ఎంతో క్లోజ్ అని బెంగళూరులో విన్నాను. అంటే ఆ కంపెనీలో నా జూనియర్ సార్, చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు ఎక్కడ ఆ కుర్రాడు తప్పు చేశాడని చూడలేదు. అందుకే ఆ కుర్రాడితో నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఆ తర్వాత మా కంపెనీ నుంచి ఆ పని పోయాక రామ్ని తీశారు కదా. ఆ తర్వాత మీరు చివరిసారి ఎప్పుడు కలిశారు? రామ్ని బెంగళూరులోనే కలిశాను సార్. పనిపోయాక రామ్ని ఆఖరి రోజు నా దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్, రామ్ వెళ్తున్నావా? కావాలంటే వేరే కంపెనీలో నేను పని చూస్తాను, అక్కడనే ఉండు. రామ్, లేదు సార్, పర్లేదు, నాకైతే అంతా అలవాటే. నవ్వుతూ, కొత్తగా ఫీల్ అవ్వకండి, నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను, వేరే కంపెనీ. అదేంటి, వేరే కంపెనీలో నీకు నేను జాబ్ చూస్తాను, ఎక్కడికి వెళ్తావు అని కృష్ణారావు అన్నాడు. రామ్, లేదు సార్, నేను వేరే ఊరు వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు కృష్ణారావు, అయితే వేరే ఊరు వెళ్తావు అనుకున్నావు, అయితే హైదరాబాదే వెళ్ళు, అక్కడ నాకు బాగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు, వాడు చాలా మంచివాడు, అక్కడ ఏదో పని చూస్తాడు. లేదు సార్, నేను వెళ్తాను.
లేదులే, నువ్వు చాలా మంచోడివి, నీ మీద నాకు చాలా అభిమానం. నా కూతురు లేదు కానీ ఉంటే నా కూతురికి నీకు పెళ్లి చేసేవాడిని, నా లోడుగా చేసుకునేవాడిని అని అన్నాడు. అప్పుడు రామ్ నవ్వి, సరే సార్, నేను అక్కడికే వెళ్తాను, ఏదో మంచి పని చేస్తూ ఉంటాను. లేదు, నీకు అతని డీటెయిల్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళు, అతను నేను బాగా చూసుకుంటాడు, అతని గ్యారేజ్లో ఒక మంచి పని చూస్తాడు. సరే సార్ అని ఆ రోజే సార్ నేను తను ఆఖరిసారి చూసింది. ఆ తర్వాత అప్పుడప్పుడు కాల్ చేస్తుండేవాడు. నేను కూడా హైదరాబాద్ వచ్చాక తను కలుద్దామంటే తను నాకు టచ్లో లేడు సార్. ఆ తర్వాత గ్యారేజ్ కూడా క్లోజ్ అయిందని విన్నాను. నా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేక గ్యారేజ్ క్లోజ్ చేశాడని విన్నాను. ఆ తర్వాత నేను అతన్ని చూడలేదు. మళ్ళీ ఈరోజు మీరు వచ్చి అడుగుతున్నారు. ఇంతకీ రామ్ ఏం చేశాడు సార్, మీరు ఎందుకు అతని గురించి ఇంతగా అడుగుతున్నారు అని కృష్ణారావు అడిగాడు. అది విన్న విక్రమ్ మౌనంగా బయటికి వెళ్ళాడు. హోటల్లో రామ్ కూర్చొని, రామ్ ఎక్కడున్నావు అని విక్రమ్ ఆలోచిస్తున్నాడు. ఈ 7 ఏళ్ళు నేను చేసిన తప్పు, నా గిల్టీనెస్తో ఇంతకాలం ఇలా మౌనంగా బతకాలో అర్థం కావట్లేదు, నేను క్షమించమని అడగాలి అని విక్రమ్ ఆలోచిస్తున్నాడు. అసలు రామ్ ఎవరు, విక్రమ్ ఎవరు? అసలు విక్రమ్ 7 ఏళ్ళ కింద ఏ తప్పు చేశాడు? అసలు విక్రమ్ రామ్ని ఎందుకు వెతుకుతున్నాడు? ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొనసాగింపు.